నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో కష్టపడి కూడబెట్టిన డబ్బులు అక్రమార్కుల బారిన పడకుండా ఉండాలంటే మీరు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న ప్రాజెక్టుకు ముఖ్యంగా రేరా రిజిస్ట్రేషన్ ఉందో లేదో చూసుకోవాలి. రేరాలో నమోదు చేసే ముందు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారం నిర్మాణదారుడు ఇస్తారు. ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి చేస్తారు, ఎప్పుడు అందజేస్తారు, సౌకర్యాలు, నాణ్యత, వాటి ప్రమాణాలతో పాటు టైటిల్ వివరాల వరకు 18 అంశాలతో కూడిన సమాచారం రేరా వెబ్సైట్లో పొందుపరుస్తారు. ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా పై వివరాలని కొనుగోలుదారులు తెలుసుకోవచ్చు. రేరాలో నమోదు చేసిన ప్లాన్ ప్రకారమే ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రాజెక్ట్ అనుకున్న సమయంలో పూర్తి కాకపోతే రేరాకు ఫిర్యాదు చేసుకునే అవకాశం కొనుగోలుదారుడికి ఉంటుంది. రేరాలో నమోదైతే పారదర్శకత, జవాబుదారీతనం, కొనుగోలుదారులకు హక్కులు ఉంటాయి. అలా కాకుండా ఫ్రీలాన్స్ పేరుతో విక్రయాలు చేపట్టినా అవి చట్టవిరుద్ధమని, వీటిలో కొనుగోలు చేసి మోసపోవద్దు అని అధికారులు చెబుతున్నారు. స్థిరాస్తి రంగంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచి మోసాలకు అడ్డుకట్ట వేసే సత్సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ నియంత్రణ, అభివృద్ధి చట్టం తీసుకొచ్చింది. మధ్యతరగతి వర్గాల సొంతింటి కలలనే పెట్టుబడిగా మార్చుకుని కొన్ని నిర్మాణ సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నాయి. నిర్దిష్ట సమయానికి ఇళ్లను అందించకుండా లేదా మధ్యలోనే చేతులెత్తేసి అవి కొనుగోలుదారులను మానసిక వేదనకు గురిచేస్తున్నాయి. వసూలు చేసిన అడ్వాన్సులను దారి మళ్లించడమే కాకుండా రిఫండ్ల విషయంలోనూ తాత్సారం చేస్తున్నాయి. అసలు స్థలమే లేకున్నా ప్రీ లాంచింగ్ ఆఫర్ల పేరుతో వందల కోట్ల రూపాయలు దండుకుంటున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రెరా, స్థిరాస్తి సంస్థలు, ప్రమోటర్లు ఇచ్చే ప్రకటనలపై రెరా అథారిటీ నిఘా పెట్టింది. రిజిస్ట్రేషన్ చేసుకోకముందే సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన తప్పుడు ప్రకటనలు ఇచ్చినా వెంటనే గుర్తించేలా అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎస్సీఐ అస్కీతో ఒప్పందం చేసుకుంది. అస్కీ తన వద్దనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా ట్రాకింగ్ విధానాన్ని ఉపయోగించి తెలంగాణలోని రియల్ ఎస్టేట్ ప్రకటనలను నిరంతరం స్కానింగ్ చేస్తుంది. రిజిస్ట్రేషన్ నంబరు లేని ప్రకటనలను గుర్తించి ఆ సమాచారాన్ని వెంటనే రెరా అథారిటీకి చేరవేస్తుంది. రెరా నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ వివరాలను పంపుతుంది. అస్కీ ఇచ్చే సమాచారం ఆధారంగా సంబంధిత ప్రమోటర్లకు రెరా అథారిటీ షోకాజ్ నోటీసులు జారీ చేస్తుంది. ఇప్పటి వరకు 537 ఆన్లైన్ ప్రకటనలను గుర్తించగా 451 మంది ప్రమోటర్ల నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తించి నోటీసులు జారీ చేసింది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలపై ఆస్కీ వాచ్ డాగ్ లా పనిచేస్తోంది. వాట్సాప్ తప్ప ఇతర అన్ని మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలను ఆస్కీ స్కాన్ చేస్తుంది. త్వరలోనే వాట్సాప్ ప్లాట్ఫామ్ మీద వచ్చే ప్రకటనలను గుర్తించే సాఫ్ట్వేర్ను కూడా అందుబాటులోకి తీసుకురాబోతుంది. కొనుగోలుదారులను అప్రమత్తం చేసేందుకు ఈ విధానం దోహదపడుతోంది అని రెరా చైర్మన్ ఎన్ సత్యనారాయణ చెబుతున్నారు. రేరాలో నమోదైతే పారదర్శకత, జవాబుదారీతనం, కొనుగోలుదారులకు హక్కులు ఉంటాయి. అలా కాకుండా ఫ్రీలాన్స్ పేరుతో ప్రకటనలు ఇచ్చి ఏ పేరుతో విక్రయాలు చేపట్టినా అవి చట్టవిరుద్ధం. వీటిలో కొని మోసపోవద్దు అని తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎన్ సత్యనారాయణ చెబుతున్నారు. మరింత సమాచారం ఇప్పుడు వారి మాటలో తెలుసుకుందాం. లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటంటే ఈ సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకొని డిఫరెంట్ మెథడ్స్లో చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆఫ్ లేట్ అంటే అక్టోబర్ 2025 నాడు అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళతోటి మనం ఎంఓయూ ఎంటర్ అయినాం. వాళ్ళు ఎవ్రీడే మొత్తం డిజిటల్ మీడియాలో ఏమన్నా ఇలాంటి వస్తున్నాయేమని వాళ్ళు స్కాన్ చేస్తారు. వాళ్ళకున్న ఐటీ మాడ్యూల్ తోటి చేసి ఎమ్మటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అది మాకు కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. ఇవి మేము ఎగ్జామిన్ చేసి మళ్ళీ వారి ద్వారా మళ్ళీ నోటీస్ పంపుతాం. కంప్లై కాకపోతే షోకాజ్ నోటీస్ ఇచ్చి వాళ్ళ మీద యాక్షన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. నా ఎవ్రీడే ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఎక్కడ జరిగినా కూడా అది ఎమ్మటే వాళ్ళకి నోటీస్ పోవడానికి ఆస్కారం ఉంది. వీటితో పాటు ఇప్పుడు క్రీడాయితోటి మేము ఎంఓయూ చేసుకోబోతున్నాం. ఎందుకంటే ఇది వాళ్ళు ఎంతసేపు ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము వాటిలలో చూడడానికి, ఆ ప్లాట్ఫామ్స్ చూడడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఈ మధ్యన వాట్సాప్లో కూడా ఇలాంటివి చేస్తున్నారనేది ఒకటి వచ్చింది. అవి స్కాన్ చేయడం కోసం విత్ క్రీడా వీఆర్ గోయింగ్ ఎంటర్ ఇన్ టు ఎంఓయూ అండ్ దోస్ ఆల్సో విల్ బి స్కాన్డ్ అండ్ అకార్డింగ్లీ వాళ్ళకి నోటీసులు ఇచ్చి షోకాజ్ నోటీస్ ఇచ్చి వాళ్ళ మీద యాక్షన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మన అక్టోబర్ నుంచి ఇచ్చిన వాటిల్లో మనం చూస్తే ఇప్పటి వరకు మనకు 537 అంటే నవంబర్ నుంచి 537 ఆన్లైన్ ప్రకటనలు గుర్తించడం జరిగింది. దీంట్లో 451 ఉల్లంఘించిన వాళ్ళకు మనం ఇంటిమేషన్లు పంపించాం.
దాంట్లో 175 వాళ్ళు కంప్లై చేశారు. తక్కిన వాటికి ప్రాజెక్ట్ వైజ్ తీసి ఇప్పుడు మనం నోటీసు 275 కంప్లై చేస్తే తక్కిన వాటికి ప్రాజెక్టు వైజ్ చూసి మనం షోకాజ్ నోటీసులు ఇప్పుడు ఇవ్వబోతున్నాం. ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సొంత ఇంటి కోసం 100% మంది బ్యాంకు నుంచి గృహ రుణం తీసుకుంటారు. రోజు రోజుకు పెరుగుతున్న భూముల ధరలు, పెరిగిన నిర్మాణ వ్యయాలతో ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో పొదుపు చేసిన డబ్బుతో పాటు గృహ రుణం తీసుకుంటే తప్ప ఇల్లు సొంతమయ్యేలా లేదు. అయితే ఏ వయసులో హోమ్ లోన్ తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది అని ముందుగానే కొంత అవగాహన కలిగి ఉండాలని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. హోమ్ లోన్కు అర్హత ఉంది కదా అని ఏ వయసులో పడితే ఆ వయసులో గృహ రుణం తీసుకుంటే కొన్ని రకాల ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇంటి రుణం ఏ వయసులో తీసుకోవాలి అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. సొంతింటి కొనుగోలుకు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేటు ఆర్థిక సంస్థలు రుణాలు అందిస్తున్నాయి. హోమ్ లోన్పై వడ్డీ రేట్లు కూడా అందుబాటులోనే ఉండటంతో ప్రతి ఒక్కరూ గృహ రుణం వైపు మొగ్గు చూపిస్తూ ఉంటారు. అయితే తక్కువ వయసులో ఉన్నప్పుడు గృహ రుణం తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. గృహ రుణం తీసుకోవడానికి 25 నుంచి 30 ఏళ్ల వయసు మంచిదని అంటున్నారు. సాధారణంగా ఇంటి యజమాని కావడానికి 25 నుంచి 30 ఏళ్ల మధ్యలో సరైన వయసు ఉన్నప్పుడు చాలా మంది తమ ఉద్యోగ ప్రారంభ దశలో మార్గాలు, స్థిరమైన ఆదాయం, భవిష్యత్తు ఖర్చుల గురించి బాగా అర్థం చేసుకుంటారు. అంతేకాకుండా కుటుంబాలతో స్థిరపడాలని ప్రణాళిక చేసుకుంటారు. కాబట్టి గృహ రుణం దీర్ఘకాలిక ఆర్థిక నిబద్ధతను తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది. ఉద్యోగ ప్రారంభంలోనే అంటే 25 నుంచి 30 ఏళ్ల వయసులోనే గృహ రుణం తీసుకుంటే ఈఎంఐ ఎక్కువ కాలపరిమితి తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో గృహ రుణంపై అధిక భారం కాకుండా తక్కువ ఈఎంఐ చెల్లించే వెసులుబాటు కలుగుతుంది. కెరీర్ ప్రారంభంలోనే ఉండడంతో సిబిల్ స్కోరుకు కూడా మెరుగ్గా ఉంటుంది. దీనివల్ల ఎక్కువ మొత్తంలో గృహ రుణం తీసుకునే వీలుతో పాటు కొంతమేర వడ్డీ తగ్గే అవకాశం ఉంటుంది. 750కు మించి క్రెడిట్ స్కోర్ ఉన్నప్పుడే బ్యాంకు రుణం తేలిగ్గా లభిస్తుంది. ఇక క్రెడిట్ స్కోర్ 800 దాటితే వడ్డీలోనూ 0.5% వరకు తగ్గింపు ఉంటుంది. అంతేకాకుండా క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే కాస్త ఎక్కువ మొత్తంలో రుణం తీసుకునేందుకు వీలవుతుంది. 30 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యలో హోమ్ లోన్ తీసుకోవడం కొంత రిస్క్తో కూడుకున్నదే కావడంతో పాటు బ్యాంకు రుణం ఆశించినంత రాకపోవచ్చు. అంతేకాకుండా రుణం చెల్లించే కాల పరిమితి కూడా తక్కువగా ఉంటుంది. ఇక 35 నుంచి 40 ఏళ్ల వయసు ప్రారంభంలో ఇల్లు కొనడం అనేది చాలా సవాళ్లతో కూడుకున్న అంశం. సాధారణంగా గృహ రుణ కాలపరిమితి 20 సంవత్సరాలకు మించి ఉంటుంది. కాబట్టి జీవితంలోని ఈ దశలో ఈఎంఐ భారం ఒత్తిడితో కూడుకున్నది. పిల్లల చదువులు, పెళ్లిళ్లు వంటి ఇతర బాధ్యతలు వంటి అధిక ఖర్చులుండే వయసులో ఈఎంఐ భారం ఒత్తిడితో కూడుకున్నది. ఏమైనా అనుకోని ఘటన జరిగితే సొంతిల్లుని బ్యాంకు జప్తు చేసుకుంటుంది. దీంతో కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఎదురవుతుంది. అందుకే సొంతింటి కోసం మీ ఆర్థిక పరిస్థితి అంచనా వేసుకుని 25 నుంచి 30 ఏళ్ల వయసులోనే హోమ్ లోన్ తీసుకోవాలి అని నిపుణులు చెబుతున్నారు. సొంతింటి కొనుగోలుకు ప్రభుత్వ రంగ బ్యాంకు ఆర్థిక సంస్థలు రుణాలు అందిస్తున్నాయి. హోమ్ లోన్పై వడ్డీ రేట్లు కూడా అందుబాటులో ఉండడంతో ప్రతి ఒక్కరూ గృహ రుణం వైపు మొగ్గు చూపిస్తుంటారు. మరి హోమ్ లోన్ ఏ వయసులో తీసుకోవాలో ఇప్పుడు నిపుణుల మాటలో తెలుసుకుందాం. ప్రతి వాళ్ళు కూడా జీవితకాలానికి కనీసం ఒక ఇల్లన్నా చేకూర్చుకోవాలి అనేది భారతీయులందరి కల. ఒక ప్రభుత్వ ఉద్యోగమో లేదా ఒక ప్రైవేటు ఉద్యోగమో జీవితకాలం చేసి ఆ రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులతో ఒక ఇల్లు కట్టుకోవడమో కొనుక్కోవడమో చేసేవాళ్ళు. కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ హోమ్ లోన్ దగ్గరికి వచ్చేటప్పటికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా మటుకు అందరికీ కూడా అందుబాటులో ఉండే పరిస్థితి కలిగింది. ఒక 25 సంవత్సరాల వయసు ఉండి ఉద్యోగంలో చేరిన కుర్రాడు ఒక హోమ్ లోన్ తీసుకుంటే సుమారుగా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈఎంఐ ఉంటుంది. 20 సంవత్సరాలకే అనుకుంటే కూడా అతను వివాహం చేసుకొని ఒక 28 ఏళ్ల వయసులో ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డకి 17-18 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఈ ఇంటి బాధ్యత అప్పు తీరిపోయి అతను ఆ పిల్లవాడికో లేదా పిల్లకో అమ్మాయికో వాళ్ళ విద్యాబుద్ధులకు సంబంధించినటువంటి ఆ ఖర్చులకి తను సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ రుణాలు తీసుకుంటే దానివల్ల బాధ్యత, బరువు కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే చిన్న వయసులో ఒక పెద్ద బాధ్యత పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే దాని పట్ల శ్రద్ధ కలిగి ఇంకొంచెం మంచిగా సంపాదించాలి, త్వరగా అప్పు తీర్చుకోవాలి అని ఆర్థికపరమైనటువంటి ఒక క్రమశిక్షణ కూడా ఏర్పడే అవకాశం ఉంది. మీకు
ఒక 45-50 ఏళ్ళు వచ్చేటప్పటికి లోన్ పూర్తిగా తీరిపోయి రిటైర్మెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి బాధ్యతలన్నీ తీరిపోయి ఒక చక్కటి ఆదాయ వనరుగా అదే ఆస్తి మీకు ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, లేదంటే ఒక ఓపెన్ ప్లాట్ కావచ్చు, లేదా ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటి దాంట్లో మీరు తీసుకున్న ఫ్లాట్ కావచ్చు, ఇప్పుడు మీరు తీసుకున్నప్పుడు ఉన్న రేటుకి ఓ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత ఉన్న రేటుకి చాలా తేడా ఉంటుంది. సో ఇది ఒక ఇన్వెస్ట్మెంట్గా కూడా మీకు చక్కగా ఉపయోగపడుతుంది. ఒక 25 ఏళ్ళ లోపే వీలైనంత మీరు తీసుకోదలిచినప్పుడు లోన్ తీసుకుంటే మీకు 40-45 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఈ లోన్ తీరిపోయేసి మీకు ఏదైతే ప్రాపర్టీ మిగిలిపోతుంది, అలాగే బాధ్యతల పరంగా బరువు పరంగా తగ్గి వయసు పెరిగే కొద్దీ ఇతరత్ర ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లేదంటే పిల్లల బాధ్యతలు కావచ్చు, ఇవి మీరు చక్కగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. వేసవి కాలం వచ్చేసింది. అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. వచ్చే 2 నెలలు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఎండవేడికి ఫ్యాన్లు, ఏసీలు లేనిది ఉండలేని పరిస్థితుల్లో విద్యుత్ వినియోగం పెరగనుంది. తద్వారా సాధారణం కంటే విద్యుత్ బిల్లులు 2-3 రెట్లు అధికంగా వస్తుంటాయి. అధిక బిల్లులకు ప్రధాన కారణాల్లో ఏసీ ఒకటి. ఏసీ వాడకంలో జాగ్రత్తలు పాటిస్తే విద్యుత్ ఆదా చేసుకోవచ్చని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ చెబుతోంది. అందుకే ఈ వేసవి కాలంలో కాస్త జాగ్రత్త వహిస్తే విద్యుత్ బిల్లులను గణనీయంగా తగ్గించుకునే వీలుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఇంట్లో విద్యుత్ను స్మార్ట్గా ఎలా ఆదా చేసుకోవాలి అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయంలో. వేసవి వచ్చిందంటే చాలు విద్యుత్ బిల్లుకు రెక్కలొస్తాయి. దాన్ని చూసి కాసేపు బాధపడ్డా ఏసీ ఎక్కువగా వేస్తున్నాం కదా, ఫ్యాన్ వాడకం పెరిగిందిలే అని సమాధాన పడతాం. కానీ అందులో వాస్తవంగా వాడేదానికంటే వృధానే ఎక్కువ అవుతోందని తెలుసుకోం. కాస్త శ్రద్ధ పెడితే విద్యుత్ బిల్లును గణనీయంగా తగ్గించుకునే వీలుందని నిపుణులు చెబుతున్నారు. 24 డిగ్రీలకు మించనియ్యొద్దు. బయట నుంచి ఇంట్లోకి రాగానే అమ్మో వేడి అంటూ ఏసీని 19 డిగ్రీలకు పెట్టేయకండి. దీనివల్ల శరీర ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా మార్పు వస్తుంది. ఇది అనారోగ్యానికి కారణమవుతుంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, ఇతర ఇంధన సంస్థలు గది ఉష్ణోగ్రతను 24 నుంచి 26 డిగ్రీలని సిఫారసు చేస్తున్నాయి. ఒక్కో డిగ్రీ పెరుగుదల వల్ల 6-8% మేర విద్యుత్తు ఆదా అవుతుంది. 24 డిగ్రీల స్థాయిలో నిర్దేశిత సమయం మాత్రమే ఏసీ వినియోగించేలా రిమోట్ సెట్ చేసుకోండి. టైమర్ ఉపయోగించండి. స్లీప్ మోడ్ పెట్టండి. వాడకంలో 30% ఆదా అవుతుంది. ఫిల్టర్లను ప్రతి 3 నెలలకొకసారి మార్చాలి, లేదంటే శుభ్రం చెయ్యాలి. దుమ్ము పేరుకుంటే చల్లదనం సరిగా ప్రవహించదు. దీంతో విద్యుత్ వాడకం పెరుగుతుంది. ఏసీ వేసినప్పుడు సీలింగ్ లేదా పోర్టబుల్ ఫ్యాన్ ఉపయోగించండి. ఇది చల్లగాలిని గదంతా విస్తరింపచేస్తుంది. ఏసీ బాగా పనిచేసేందుకు దోహదపడుతుంది. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కొనేటప్పుడు స్టార్ రేటింగ్ చూడాలి. రేటింగ్ తక్కువగా ఉన్నవి తక్కువ ధరకే వస్తాయి, కానీ అవి అధిక విద్యుత్తును వినియోగిస్తాయి. అధునాతన ఫీచర్లున్న ఇన్వర్టర్ టెక్నాలజీ ఏసీలైతే సంప్రదాయ ఏసీల కన్నా 20-30% విద్యుత్తును ఆదా చేస్తాయి. ఫ్రిడ్జ్లలో ఇన్వర్టర్ కంప్రెసర్, అడ్వాన్స్డ్ ఇన్సులేషన్, ఎల్ఈడి లైటింగ్ ముఖ్యం. కిటికీలు, తలుపులకు వాడే తెరలు మధ్యస్థ తేలిక రంగుల్లో ఉండాలి. ఇవి బయట నుంచి వచ్చే వేడిని నియంత్రించి గది ఉష్ణోగ్రతను 33% మేర తగ్గిస్తాయని అధ్యయనాల్లో వెల్లడైంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తలుపులు, కిటికీలను పూర్తిగా కవర్ చేసేలా వీటిని ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల ఏసీ వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. రాత్రి కిటికీలు తెరిచి చల్లని గాలిని ఆహ్వానించండి. దోమలు రాకుండా మెష్లు ఏర్పాటు చేసుకోండి. సీలింగ్ ఫ్యాన్లు కూడా రిమోట్ తో పనిచేసే వచ్చేసాయి. వీటిలో సంప్రదాయ మోటార్కు బదులుగా డీసీ మోటార్ వినియోగిస్తారు. వీటిని రిమోట్ తో ఆపరేట్ చేయొచ్చు. వేగాన్ని కావలసిన మేరకు పెట్టుకోవచ్చు. సాధారణ ఫ్యాన్లతో పోలిస్తే 60% తక్కువ విద్యుత్తో అవి పనిచేస్తాయి. ఫ్యాన్ బ్లేడ్లపై పేరుకుపోయిన దుమ్ము గాలి వేగాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల మోటార్ బలంగా పనిచేయాల్సి వస్తుంది. విద్యుత్ వాడకం పెరుగుతుంది. 2-3 రోజులకొకసారైనా ఫ్యాన్ రెక్కలపై దుమ్ము తొలగించాలి, లేకుంటే ఎలర్జీ సంబంధ వ్యాధులు రావచ్చు. ప్రస్తుతం యాంటీ డస్ట్ ఫ్యాన్లు అందుబాటులో ఉన్నాయి. స్టాండ్ ఫ్యాన్ రెక్కలు, మోటార్ చుట్టూ దుమ్ము పేరుకుపోతుంది. ఏడాదికి ఒకసారైనా సర్వీసింగ్ చేయించాలి. ఏ రోజు విడిచిన దుస్తులను ఆ రోజు వాషింగ్ మిషన్ లో వేస్తుంటాం. 8 కిలోల సామర్థ్యం ఉన్న మెషిన్ లో 3-4 కిలోలే వేసి వాడతాం. దీనివల్ల విద్యుత్ అవసరం పెరుగుతుంది. పూర్తి లోడ్ తో వాషింగ్ మిషన్ ఉపయోగిస్తే విద్యుత్ వాడకం గణనీయంగా తగ్గుతుంది. సంప్రదాయ ట్యూబ్ లైట్స్ తో పోలిస్తే ఎల్ఈడి దీపాల ద్వారా 90% వరకు విద్యుత్ ఆదా చేసుకోవచ్చు. మనం ఇంట్లో వాడే 60 వాట్స్, 100 వాట్స్ బల్బులతో వెలుగు కంటే వేడెక్కువగా వస్తుంది. 60 వాట్స్ సంప్రదాయ బల్బుకు సమానమైన వెలుగు 9 వాట్స్ ఎల్ఈడి బల్బు నుంచి వస్తుంది. పర్యావరణ పరంగా కూడా ఎల్ఈడి దీపాలు ప్రయోజనకరం.
పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా విద్యుత్ వినియోగదారులకు సౌర విద్యుత్ యూనిట్లు కేటాయిస్తున్నారు. ప్రభుత్వం రాయితీని ఉపయోగించుకొని తక్కువ ధరకే యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. దీంతో బిల్లుల భారం తగ్గుతుంది. అవసరం లేనప్పుడు టీవీ, కంప్యూటర్లను పవర్ ఆఫ్ కాకుండా స్విచ్ ఆపేయండి. ఎక్కడ అవసరమో అక్కడే ఫ్యాన్లు, లైట్లు వేయండి. గీజర్ ఎక్కువసార్లు వేసే అవసరం లేకుండా చూసుకోండి. పక్క గదిలో ఫ్యాన్ తిరుగుతుంటే లేచి వెళ్లి స్విచ్ ఆఫ్ చేయడానికి బద్దకిస్తాం. అవసరం లేని చోట విద్యుత్ బల్బు వెలుగుతున్నా తర్వాత ఆపొచ్చులే అనుకుంటాం. ఇప్పుడు మొబైల్ సాయంతోనే వాటిని ఆన్ లేదా ఆఫ్ చేయొచ్చు. వాయిస్ కంట్రోల్ తోనూ నియంత్రించవచ్చు. అమెజాన్, అలెక్సా, గూగుల్ నియంత్రిత డివైస్లు కూడా అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ థర్మోస్టాట్స్ ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. మీరు ఇంట్లో లేని సమయంలో వాడకాన్ని అవి నియంత్రిస్తాయి. ప్రస్తుతం విద్యుత్ వినియోగాన్ని పర్యవేక్షించే ఎనర్జీ మానిటర్, స్మార్ట్ ఎనర్జీ మీటర్లు అందుబాటులోకి వచ్చాయి. వీటితో ఇంట్లోని టీవీ, ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, డిష్ వాషర్, ఓవెన్ తదితరాలకు ఎంత విద్యుత్ ఉపయోగిస్తున్నామో రియల్ టైంలో తెలుస్తుంది. ఎక్కడైనా లోపం జరుగుతుంటే వెంటనే జాగ్రత్త పడొచ్చు. ఇంట్లో స్మార్ట్ పవర్ స్ట్రిప్స్ ఉపయోగించొచ్చు. మనం టీవీ ఆపేయాలని అనుకున్నామనుకోండి, ఆ స్విచ్ మాత్రమే ఆపేస్తాం. స్మార్ట్ పవర్ స్ట్రిప్ల ద్వారా టీవీతో పాటు దానికి అనుసంధానంగా ఉండే కేబుల్ టీవీ బాక్స్, హోమ్ థియేటర్ పరికరాలు, డీవీడీ ప్లేయర్లను కూడా ఒకేసారి ఆపేయొచ్చు. యాప్ ద్వారా కూడా ఆపరేట్ చేయొచ్చు. కిటికీలకు అమర్చే స్మార్ట్ బ్లెండ్స్ బయట నుంచి సూర్యరశ్మి లోపలికి రాకుండా చూసి గది ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. ఏసీ వాడే సమయంలో చల్లదనం బయటకు పోకుండా చూస్తాయి. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు సొంతింటి గురించి కలలు కనని వారుండరు. ఎన్నో ఏళ్లు కష్టపడి దాచుకున్న డబ్బుకు అసలైన విలువ, మరెన్నో ఆలోచనలకు అందమైన రూపమిచ్చేలా సొంతింటి నిర్మించుకోవాలని అందరూ అనుకుంటారు. కావలసిన డబ్బు, స్థలం సమకూరిన తర్వాత ఇల్లు కట్టాలన్న ఆలోచన చేసుకుంటారు. ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంటు కొని ముందుగా వాస్తును పరిశీలిస్తుంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు వాస్తు నిపుణుల మాటల్లో సమాధానాలు తెలుసుకుందాం. ఇంటి ఆవరణలో ఎలాంటి మొక్కలు పెంచాలి? సహజ సిద్ధంగా వాస్తు శాస్త్రంలో మనకి వృక్ష వాస్తు అనేటువంటిది చాలా ఉపయుక్తకరమైనటువంటి విషయం. చాలామందికి తెలియక ఈ యొక్క మొక్కలు అనేటువంటివి ఇష్టం వచ్చినట్లుగా ఇంటి ఆవరణలో కానివ్వండి, లేకపోతే ఇంటి వెలుపల ఆ యొక్క మొక్కలు పెంచడం అనేటువంటిది చేస్తున్నారు. ఇక్కడ మొక్కలు అనేటువంటివి ఎప్పుడూ కూడా తూర్పు రాజవీధి ఉన్నప్పుడు, ఉత్తర రాజవీధి ఉన్నప్పుడు ఆ యొక్క కాంపౌండ్ వాలు ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాలు దాటి మొక్కలు పెరగకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అదేవిధంగా ఈ యొక్క మొక్కలు పెరిగి ఇంటి లోపల కానివ్వండి, లేకపోతే వెలుపల కానివ్వండి, ఆ యొక్క వృక్షం పెరిగి ఆ యొక్క కాంపౌండ్ గేటు మీద నీడ పడుతూ ఉంటుంది. దాన్ని వృక్ష ఛాయా వేదాదోషము అంటారు. పొరపాటున కూడా అలా మనం మొక్కలు అనేటువంటిది పెంచకూడదు. లిమిటెడ్గా మనకి ఎంతవరకు కావాలో అంతవరకే, ఎలాంటి కోణాలు కొట్టకుండా. అంటే ఎలాంటి కోణాలు కొట్టకుండా అని ఎందుకంటున్నాం? ఇప్పుడు కాంపౌండ్ గేట్ ఉంటుంది. ఇట్లా తూర్పు రాజవీధి తీసుకున్నాం అనుకోండి, ఉత్తరం వైపు ఇట్లా ప్లాంటేషన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి గేట్ పెట్టినప్పుడు ఈ యొక్క ప్లాంటేషన్ అంతా కూడా ఈ గేట్లో కోణం పడుతుంది. అలా పొరపాటున కూడా ఇట్లా ప్లాంట్స్ అనేటువంటివి పెంచకూడదు. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు వేశారనుకోండి, ఈ చెట్లన్నీ కూడా గేటుకి ఎదురుగా వేయకూడదు. అది వృక్ష వేదాదోషం అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మొక్కలు గేటుకి ఎదురుగా ఎప్పుడూ వేయకూడదు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. చాలామంది తెలియక ఇంటి చుట్టూ మేము ప్లాంటేషన్ చేసుకుంటామండి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ ఉంటారు. ఎక్కడ ఏ మొక్కలు ఏ డైరెక్షన్లో ఎలా వేయాలి అనేటువంటిది పూర్తిగా వాస్తు ప్రకారం తెలుసుకుని మాత్రమే మనం చెయ్యాలి. ఎప్పుడూ కూడా జమ్మి చెట్టు ఇంట్లో వేయకూడదు. అది చాలామందికి తెలిసిన విషయమే. అదేవిధంగా పాలు కారేటువంటి చెట్లు పొరపాటును కూడా వేయకూడదు. జిల్లేడు అనేటువంటిది ఇంట్లో వేయకూడదు. బొబ్బాస్కాయ్ అంటే బొప్పాయి అనేటువంటి చెట్టు ఇంటి లోపల ఉండకూడదు. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడూ కూడా సౌత్ వైపు అనేటువంటిది కాంపౌండ్ కంటే ఎత్తు పెరిగేవి మాత్రమే మనం మొక్కలు అనేటువంటివి వేసుకోవాలి. అంటే మనకి దేవదారు వృక్షాలు కానివ్వండి, అశోక వృక్షాలు కానివ్వండి, ఏవైనా స్ట్రైట్గా నిలువుగా పెరుగుతూ ఉంటాయి. అలాంటివి మనం దక్షిణం వైపు వేసుకోవాలి. ఎప్పుడు కూడా తూర్పు వైపు తులసి ఎంత ఎక్కువ వేసుకుంటే పిల్లలు అభివృద్ధి అంతలా ఉంటుంది. అంటే తులసి అనేటువంటిది మనకి తూర్పు వైపు పెంచితే అత్యద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అదేవిధంగా పడమర వైపు మనకి మందారం, ముద్ద మందారం, ఏకమందారం, మందారానికి సంబంధించినంతా కూడా పడమర వైపు పెంచుకుంటే మనకి అత్యద్భుతమైనటువంటి
ఫలితం కలుగుతుంది. అదేవిధంగా ఉత్తర వాయువ్యంలో మారేడు వేసుకుంటే అష్టైశ్వర్య సిద్ధి ఉంటుంది. ఇదే ఇల్లు తీసుకున్నాం, ఇక్కడంతా కూడా మనం ప్లాంటేషన్కి గ్యాప్ ఉంది. ఇక్కడ మనం ఉత్తర వాయువ్యంలో కనుక మారేడు వేసుకుంటే అత్యద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇలా మనం ప్లాంటేషన్ చేసుకున్నప్పుడు పొరపాటున కూడా గేట్ అనేటువంటిది ఇక్కడ ఉండకూడదు. మనకి ఇంటి దగ్గర నుండి మాత్రమే ఇక్కడ వరకు మనం తీసుకునేటువంటి కాలం పొజిషన్స్ని బట్టి ఈ యొక్క గేట్ అనేటువంటి నిర్ణయం చేసుకొని మనకి ఈ గేట్ ఎదురుగా ఎలాంటి మొక్కలు కానీ వృక్షాలు కానీ లేకుండా చూసుకొని మనం ఇంటి చుట్టూ ఈ యొక్క ప్లాంటేషన్ని చేసుకోవాలి. ఇది నేటి శ్రీ నిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.